నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఆయన వెటకారం తగ్గింది, వాయిస్ స్మూత్ అయిపోయింది. ఇది సబమేనా? ఆడవాళ్లను రోడ్డు మీదకు లాగుతారా అంటూ టోన్ మార్చేశారు. అప్పటి దూకుడు లేదు, ఫైర్ అంతకన్నా లేదు. ప్రభుత్వంపై కూడా మెత్తగానే మాట్లాడుతున్నారు. రేషన్ రైస్ గోల్మాల్లో పేర్ని నాని రౌండప్ అయిపోయారా? బియ్యం మాఫియా మరక పేర్నికే కాదు, వైసీపీకి కూడా అంటినట్లేనా? ఈ మొత్తం ఎపిసోడ్లో పేర్ని కుటుంబం కంటే కూడా వైసీపీనే ఎక్కువ పద్నామైందా? జరిమానా కట్టి అడ్డంగా బుక్ అయ్యారా? రేషన్ బియ్యం ఉచ్చు పేర్ని నానికే పరిమితం కాలేదా? ఒక్కేసి బుకాయించి వైసీపీ నిండా మునిగిందా? ఫైన్ కట్టి తప్పు చెయ్యలేదంటూ ఎస్కేప్ అయ్యే స్కెచ్. కూటమి ప్రభుత్వం ఆరోపించింది నిజమేనా? ఇన్నాళ్లు కాకినాడ పోర్ట్ సీజ్ ది షిప్ అంటూ మాత్రమే హడావిడి నడిచింది. కానీ గోదాముల నుంచే బియ్యం బస్తాలు మాయమైన కథ బయటపడింది. మాజీ మంత్రి పేర్ని నాని చుట్టూ ఉచ్చు బిగిసినట్లే కనిపిస్తోంది. పేర్ని కుటుంబానికి చెందిన గోదాముల్లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యంలో దాదాపు 7,500 బస్తాలు మాయమైనట్లు గుర్తించారట అధికారులు. ఈ క్రమంలో రేషన్ బియ్యం మాయం కేసులో A1 గా పేర్ని నాని భార్య జయసుధ ఉండగా, A2 గా గోడౌన్ మేనేజర్ మానస తేజను చేర్చారు పోలీసులు. గోడౌన్ నుంచి MLS పాయింట్స్ కి PDS బియ్యం రవాణా చేస్తున్నట్టు గుర్తించారట. ఇక A6 గా పేర్ని నాని పేరు చేర్చారు పోలీసులు. ఈ కేసులో పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు నాని కూడా హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఈ మొత్తం ఎపిసోడ్లో పేర్ని కుటుంబం కంటే కూడా వైసీపీ పార్టీనే ఎక్కువగా బద్నాం అయిందన్న టాక్ వినిపిస్తోంది. అపోజిషన్ లోకి వచ్చాక పార్టీ తరపున తెల్లారి లేస్తే వాయిస్ వినిపిస్తున్న వాళ్లలో పేర్ని నాని ముందుంటున్నారు. ఈ క్రమంలో ఆయనే స్కామ్ లో ఇరుక్కోవడంతో నానితో పాటు వైసీపీ అక్రమాల భాగోతం బయటపడినట్లు అయిందంటున్నారు టీడీపీ నేతలు. బియ్యం మాయమైనట్లు ఒప్పుకుని ఫైన్ కట్టారంటేనే పేర్ని నాని తప్పు చేశారని తేలిపోయిందని, ఇంకా బుకాయించడం ఎందుకని ప్రశ్నిస్తోంది టీడీపీ. ఈ క్రమంలో పేర్ని నాని వాయిస్ డల్ అయిపోయింది. తన ఏరియా మంత్రి ఒకరు కుట్ర చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారే తప్ప కూటమి ప్రభుత్వం మీద అటాక్ చేయడం లేదు. తనకు చంద్రబాబుతో రాజకీయ వైరం ఉన్నా సీఎం తన భార్యను అరెస్ట్ చేయకుండా అడ్డుకున్నారంటూ పొగడ్తలు కురిపించారు. ఇలా మీడియా ముందుకు వస్తే మాటల ప్రవాహంతో దూసుకుపోయే పేర్ని నాని చల్లబడిపోయినట్లు కనిపిస్తోంది. ఆయన ప్రెస్ మీట్ లో కూడా మాటలలో విరుపులు, విమర్శలు, వెటకారాలు లేకుండా పోయాయి. వైసీపీ హయాంలో జయసుధ పేరిట గోదామును నిర్మించారు పేర్ని నాని. దాన్ని పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చారు. ఆ గిట్టెంగిని ఈ మధ్య అధికారులు తనిఖీ చేస్తే బియ్యం నిల్వల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. పెద్ద ఎత్తున PDS బియ్యం మాయమైనట్లు తేల్చారు. గోదాం మేనేజర్ మానస్ తేజ, పౌర సరఫరాల అధికారి కోటిరెడ్డి, మిగిలిన 2 బ్యాంకు ఖాతాల లావాదేవీల్లో దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల మేర లావాదేవీలు జరిగాయని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. పేర్ని నాని కుటుంబంలోని పలువురి ఖాతాలకు కూడా మానస్ తేజ ఖాతా నుంచి లక్షల్లో డబ్బు లావాదేవీలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తమ గోదాముల్లో బియ్యం నిల్వలు కొంత తగ్గాయని, అందుకు లెక్కగట్టి చెబితే డబ్బులు చెల్లిస్తామని పేర్ని జయసుధకు చెందిన గోదాము నుంచి సివిల్ సప్లై శాఖకు లేఖ రాశారు. మొదట గోదాములో 3,000 బస్తాలు కనిపించడం లేదనుకున్నారు. చివరకు 7,000కు పైగా బస్తాలు లేవని తేల్చారు. దీంతో మిస్సింగ్ బియ్యానికి జరిమానాతో కలిపి 1,74,00,000కు పైగా చెల్లించారు. కానీ తప్పు చేసి డబ్బులు చెల్లించడం సరికాదని పోలీసులు చర్య తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పేర్ని నాని పరారీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఈ కేసు ఇంకెంత దూరం వెళ్తుందో.